ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రభు కృపను బట్టి క్షేమంగా ఉన్నారు అని తలంచుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనము. ఎజ్కియల్ చాప్టర్ 37 verse 5. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. Thus saith the Lord God to these bones, behold, I will cause breath to enter you and you shall live. ఈరోజు అద్భుతమైన మాటలు ఎహెజ్కేలు గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు మన జీవితాలు ఎండిపోయిన పరిస్థితుల్లో, మోడుబారిపోయిన పరిస్థితుల్లో, ఎటువంటి ఆశలు, ఎటువంటి ఆశయాలు, ఎటువంటి ఆ కోరికలు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి కదా. ఇక అంత అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఇంకా పెళ్ళైపోయింది, వివాహం అయిపోయింది, నేనేం చేయలేను, పిల్లలు పుట్టారు, నేనేం చేయలేను, నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, నమ్మిన వారు మోసం చేశారు, ఆత్మీయులు చనిపోయారు. ఇలా కారణం ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు మనుషులంట చాలా నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటారట. అటువంటి పరిస్థితుల్లో నువ్వు కృంగిపోవద్దు, నువ్వు నిరాశలోనే ఉండిపోవద్దు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మన యొక్క దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఎండిన ఎముకలకు కూడా జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం అదే సెలవిస్తుంది. ఎహెజ్కేలు భక్తుడు ఒక వ్యాలీలోకి, ఒక లోయ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ చూస్తున్నప్పుడంట మొత్తం కూడా ఎండిపోయిన ఎముకలే కనపడుతున్నాయట. ఏంది ప్రభు ఇక్కడ తీసుకొచ్చావంటే, ప్రభు అంటున్నాడట, ఈ ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడు, దాంట్లోకి మరలా జీవం వస్తుంది అంటే. బహుశా ఆ యొక్క ఎహెజ్కేలు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎండిపోయిన ఎముకలు, కొంచెం కూడా కనీసం ఫ్లెష్ కూడా లేదు, చనిపోయి ఒక 10 దినాలు అయితే లేపొచ్చేమో సజీవంగా, కానీ లాట్ ఆఫ్ ఇయర్స్, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అవి చనిపోయి, ఇప్పుడు లేస్తాయా అనే సందేహం బహుశా ఎహెజ్కేల్లో ఉన్నది, నీలో కూడా ఉన్నది. నా జీవితం మరలా కట్టబడుతుందా, మరలా నా జీవితంలో సంతోషాలు వస్తాయా, మరలా నా జీవితంలో నేను విజయం చూడగలనా, మరలా నా జీవితం పుష్పించగలదా, మరలా నా కుటుంబంలో సమాధానం వస్తుందా, మరలా నా యొక్క ఆరోగ్యము మంచిగా అవుతుందా? నువ్వు ఈరోజు ఆలోచన చేస్తున్నావేమో. దేవుడు మాట సెలవిస్తే ఏం జరిగిందంటే ఇక్కడ అవి జీవాన్ని పొందుకున్నాయి. ఎండిపోయిన ఎముకలు జీవాన్ని పొందుకున్నాయి. ఎండిపోయిన ఎముకలు జీవాన్ని పొందుకోలేగలేంది నీ జీవితంలో నువ్వు ఎండిపోయిన స్థితిలో లేవు. నువ్వు ఇంకను ఆ సజీవంగానే ఉన్నావు. నీవింకను నువ్వు చేయాలనుకుంది చేయగలిగిన శక్తి నీ ఒంట్లో ఉంది. సో ఆస్క్ ద గాడ్, ప్రభువుని అడుగు. ఆయన నీ ఎండిపోయిన, మోడు బారిపోయిన నీ జీవితాన్ని మరలా కట్టగలడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దిగులు పడొద్దు. ఈరోజు ఉదయాన్నే దేవుడు నేను బలపరుస్తూ, నిన్ను ఆదరిస్తూ, నిన్ను ప్రోత్సహిస్తూ చెప్తున్న మాటలు ఏంటి అంటే, ఎండిపోయాది, నా జీవితం ఇంకా ఎప్పటికి ఇలానే ఉంటుంది అని నువ్వు అనుకోవద్దు. ఎస్, నీ జీవితం మార్చబడబోతుంది. నీ జీవితంలో నూతనమైన కార్యాలు, జీవము కలిగిన కార్యాలు నీవు చూడబోతున్నావు. దేవుని పైన విశ్వాసం ఉంచు. ఆయన ఏ పరిస్థితినైనా మార్చగలడు. విశ్వాసంతో, ప్రార్థనలో, పట్టుదలతో దేవుని సేవించు. గొప్ప కార్యాలు నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుల స్తోత్రాలైనా, అవును ప్రభు, ఎండిపోయిన ఎముకలకి జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి. మా జీవితాల్లో కూడా ఎండిపోయిన పరిస్థితులు, ఎండిపోయిన ఆశలు, ఇటువంటి అనుకూలత లేని పరిస్థితులు ఉన్నాయి. అయినా కానీ వాటిని మారుస్తానని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు ఎండిపోయిన స్థితిలో ఉన్నారో వారి జీవితంలో ఈరోజు జీవాన్ని నింపండి, ఆశలతో నింపండి. అనారోగ్య పరిస్థితుల్లో నుంచి లేవనెత్తండి. అంధకార క్రియల నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన అప్పుల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. వారు అనుకుంటున్న కార్యాలన్నీ కూడా
నాయన ఈ రోజున అభివృద్ధి పరచండి, సహాయం దయచేయండి, ప్రయాణాలను కూడా దీవించి అయా ప్రతి బిడ్డకు మీరే తోడయుండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరచమని, మీ కృపలో భద్రపరచుకోమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించి బలపరచునుగాక.